ఇక్కడ ఈ మెయిన్ రోడ్లో నైట్ టైం ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల సర్వీస్ రోడ్లో నుంచి అయితే వెళ్తున్నాను. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి ఈ లైటింగ్స్ ఇదంతా ఏంటనుకుంటున్నారా, అది రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండి అయిపోయింది. సో కొంచెం సైడ్ తీసుకొని సర్వీస్ రోడ్కి అయితే వచ్చి వెళ్తున్నాము. హైదరాబాద్లో నైట్ టైం అయితే వీకెండ్స్ అయినా డే టైమ్స్ అయినా కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. చాలా ప్లేసెస్లో అయితే ట్రాఫిక్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. కొంచెం ట్రాఫిక్ తగ్గిందిరా అని ముందుకు వెళ్తున్నాం రా అంటే ఇటు సైడ్ ట్రాఫిక్ లేదు, బట్ రైట్ సైడ్ మళ్ళీ చూడండి ఎన్ని వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయో. సో ఇంత ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇక్కడ. మీరు ఈ హైదరాబాద్లో ఈ బిల్డింగ్స్ చూడండి, నైట్ టైం వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ లైటింగ్స్, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా కూడా మీ నైట్ టైం చాలామంది కూడా వ్యూస్ చూడడానికి అయితే ఏమి, లేకపోతే అలా నైట్ రైడ్స్కి అయితే ఏమి వెళ్తూ ఉంటారనమాట ఏదైనా తినడానికి. సో నేనైతే వీడియోస్ చాలా అంటే చాలా తీస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో. మీరు ఒకసారి విజిట్ చేసి మొత్తం వీడియోస్ చూసారా అంటే చాలా వీడియోస్ ఉంటాయి. అండ్ చాలా అంటే నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను హైదరాబాద్ సిటీని. అండ్ బయట కూడా తిరగటం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఇంకా స్టార్ట్ చేయలేదు, తిరుగుతాను. సో నా ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐటీసీ కోహినూర్ బిల్డింగ్ నైట్ టైం చూడండి ఎంత బాగా కనపడుతుందో. దాని ఎదురుగా ఉండేదైతే వచ్చేసి మనకి ఇనార్బిట్ మాల్. ఇక్కడ ఇది చూడండి, మనం ఇలానే వెళ్తున్నాముగా అంటే లాస్ట్ టైం ఒక వీడియో అయితే నేను చేశాను. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇనార్బిట్ మాల్. నేను ఈ మాల్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ లాస్ట్ టైం నేను వీడియోలో ఒక ఫ్లైఓవర్ వీడియోస్ అయితే చేశాను. అందులో కేబుల్ బ్రిడ్జ్ పెట్టాను. ఇదిగోండి, ఇది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది చూడండి నైట్ టైం ఎలా ఉందో. నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అంతా కూడా. సో ఏంటంటే చాలామంది ఇక్కడ ఈ కేబుల్ బ్రిడ్జ్ మీదకి అయితే వస్తారు ఫొటోస్ దిగడానికి. నైట్ టైము ఫొటోస్ అయితే చాలామంది దిగేసి వెళ్తారు. బట్ ఎక్కువ టైం మనము ఆ కేబుల్ బ్రిడ్జ్ రోడ్ మీద అయితే వెహికల్స్ ఆపకూడదు. ఎందుకంటే పోలీసులు ఉంటారు. ఎందుకంటే అది హైవే కదా. వెహికల్స్ అన్నీ పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. సో మనం అక్కడ వెహికల్స్ ఆపామంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. సో అందుకు ఎక్కువసేపు ఆపనివ్వరు. యాక్చువల్గా అయితే బైక్స్ వచ్చేసి మనం అక్కడ కింద ఒక ప్లేస్లో పెట్టేసుకొని అయితే రావచ్చు. అక్కడ చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి మనం పార్క్ చేసుకోవటానికి. చూడండి మొత్తము మన ఇండియన్ ఫ్లాగ్ లాగా లైటింగ్స్ అయితే ఉన్నాయి, 3 కలర్ లైటింగ్స్. సో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నైట్ టైం అయితే అలానే ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ అని. ఇక్కడ చూడండి, అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ వచ్చి క్రాస్ చేద్దాం అనుకుంటే ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. ఇక్కడ ట్రాఫిక్ జామ్లో ఆగిపోయాము. ఇక్కడ వచ్చేసి మొత్తం ట్రాఫిక్ అంతా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనం ఇటు నుంచి ఇలా చూడండి, గ్యాప్ దొరికిందని నేనైతే వెళ్ళిపోతూ ఉన్నాను ముందుకి. బట్ ఇక్కడ మొత్తం దాటుకుని వెళ్ళాలరా అంటే అవ్వదన్నమాట. ఎందుకంటే చాలా చాలా ట్రాఫిక్ ఉంది. కొంచెం కాదు, హైదరాబాద్ అంటే ట్రాఫిక్ ఎప్పుడు కూడా మనకి మార్నింగ్ టైం, ఎందుకంటే ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటారు. ఆఫీస్ అని కాదు, చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ చేస్తే నాకు అంత ఎనర్జీ ఉంటుందన్నమాట. నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి, ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను.
చేస్తున్నాను. సో నేను ఎక్స్ప్లోర్ చేయాలరా అంటే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో సపోర్ట్ చేయండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు వచ్చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ.